సొలొమోను అన్నాడు, అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు, పాపం చేసేవాడు వర్ధిల్లడు. పాపం అంటే ఏంటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్పిన మాటను వినకుండా ఉండటమే పాపం. దేవుడు చెప్పింది చేయకపోవటమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇక్కడ అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు. పాపం వెంబడి పాపం చేస్తూ ఏమాత్రము పశ్చాత్తాపడకుండా, ఏమాత్రము పాపమును గురించి ఆలోచన చేయకోకుండా ఇష్టానుసారంగా మంచినీళ్ళ ప్రాయంగా పాపం చేస్తారే, వారు ఏ పని చేసినా ఆ పనిలో వారు వర్ధిల్లరు. వ్యవసాయం చేసినా వర్ధిల్లరు, ఉద్యోగం చేసినా వర్ధిల్లరు, వ్యాపారం చేసినా వర్ధిల్లరు. అసలు వారు ఏ పని చేసినా వర్ధిల్లరు. కారణం ఏంటో తెలుసా? వారు పాపాన్ని చాలా ఇష్టంగా చేస్తున్నారు. అందుకని దేవుడు అంటాడు, అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు. మరి ఎప్పుడు వర్ధిల్లుతావు? ఎప్పుడు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది? ఎప్పుడు నీవు దీవెనకరంగా ఉంటావంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. చాలామంది ఒప్పుకుంటారు. పాపం చేయటం ఒక్కొక్కడికి ప్యాషన్ అయిపోతుంది. వ్యభిచారం ఒక ప్యాషన్, తాగుడు ఒక ప్యాషన్, జోదం ఒక ఫ్యాషన్, అదొక ట్రెండ్ అయిపోతుంది అనమాట. కానీ దేవుడు అంటున్నాడు, నీవు పాపపు ఆలోచనలు మానుకుంటే కానీ నీవు ఆశీర్వదించబడలేవు. నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు నువ్వు చేసే ప్రతి పనిలో నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. ఎప్పుడు అంటే పాపాన్ని ఎవరైతే చేస్తారో వారు ఏ పని చేసినా వారు దానిలో దీవెన పొందలేరు. ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరాన్ని పొందుకుంటారు. చాలామంది పాపాలు ఒప్పుకుంటారు కానీ వాటిని విడిచిపెట్టరు. ఏమంటారంటే, నేను తాగుడు మానలేకపోతున్నాను, నేను చెడ్డ వ్యసనాలు మానుకోలేకపోతున్నానని చెప్తారు. వాస్తవానికి ప్రియమైన వాళ్ళరా, మానుకోలేకపోతున్నారని చెబుతున్నారంటే వాటి మీద జయం పొందలేదు కాబట్టి. పేతురు నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు పేతురు కేక వేస్తే ప్రభు ఆయనకి సహాయం చేశాడు. అలాగే ఈ లోకంలో కొన్ని వ్యసనాల మీద నీవు జయం పొందలేకపోతే ప్రభువుని అడిగితే వాటి మీద ఖచ్చితంగా తప్పకుండా మీకు జయాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టినవాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. మనమందరము కూడా అనేక విషయాలలో బలహీనులమే. ఏ ఒక్కరూ బలవంతులు కాదు. కానీ దేవుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది ఎప్పుడు ఇతరులను విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళు అలా ఉన్నారు, వారు ఇలా ఉన్నారు, వారు అలా ఉన్నారు, విమర్శిస్తూ ఉంటారు. ఎప్పుడు ఇతరులను విమర్శిస్తూ కూర్చుంటూ ఉంటారు. వారి గురించి వారు ఆలోచించరు. ఇతరుల గురించి ఆలోచిస్తూ, ఇతరులను విమర్శిస్తూ, ఇతరుల యొక్క గుట్టు బయట పెడుతూ, ఇతరుల ముచ్చట్లు మాట్లాడుకుంటూ చాలామంది ఉంటూ ఉంటారు. మరి దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. కానీ నీ గురించి నువ్వు ఆలోచన చేయాలి. ప్రార్థన చేసుకుందామని ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒక అతను పరిసయ్యుడు, రెండవ వాడు సుంకరి. ఈ ఇద్దరు కూడా దేవాలయానికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేయడానికని వెళ్ళారు. ఈ పరిసయ్యుడికి బైబిల్ బాగా తెలుసు. ఎప్పుడు తెల్లని వస్త్రాలు కట్టుకుంటాడు, ఎప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అన్నీ తెలుసు పరిసయ్యుడికి. బైబిల్లో ఉన్న ప్రతి వచనం కూడా తెలుసు.
సుంకరికి తెలియదు, అసలు ఏమీ తెలియదు. సుంకరికి బైబిల్ గురించి ఏమీ తెలియదు. అయితే వీరిద్దరూ కూడా ఒకరోజు దేవాలయానికి వెళ్ళారు, దేవునికి ప్రార్థన చేద్దామని. ఆ విషయాల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా మనం ఎలా ఉన్నాము అని మనం పరిశీలనగా ఆలోచిస్తూ విందాం ఈ వాక్యం. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొను ఇతరులను తృణీకరించు కొందరితో, కొంతమంది ఎలా ఉన్నారంటే, మేమే మంచివాళ్ళము, మేమే నీతిమంతులమి, మేమే పరిశుద్ధులమి అనుకుంటారు కదా. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు. ఇతరులని తృణీకరించడం అంటే ఎప్పుడు ఇతరులని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మ కలిగి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు యేసయ్య. పొరుగువాడు అంటే ఎవరంటే మనకు సంబంధం లేని వ్యక్తి, ఆయన ఎవరో మనకు తెలీదు. ఎప్పుడు కూడా మన దృష్టికి మనం మంచివారుగా ఉంటాం, ఇతరులను మాత్రం వారిలో ఉన్నటువంటి లోపాలను ఎతుకుతూ ఉంటాం. అది మంచి పద్ధతి కాదు. ప్రభువారు ఏమంటాడంటే, వేషధారి మొదట నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసివేసుకో, తర్వాత ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసుని వెతుకో అన్నాడు. మన కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివాని కంటిలో నలుసుని ఎదుగుతూ ఉంటాం మనం. ప్రభు అన్నాడు వేషధారి అన్నాడు. మనుషులు ఎదుట ఒకలాగా, మనుషులు లేనప్పుడు మరొకలాగా ఉండటం కాదు. ఎప్పుడు మన దృష్టికి మనం మంచివారముగా కనపడుతున్నాము, ఎదుటివారేమో మనకు చెడ్డవారిగా కనపడుతున్నారు. దేవుడు ఏం చెప్పాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాం అనుకుంటా. మనం ఎవరిని ప్రేమిస్తామో తెలుసా? మనకు సహాయం చేసే వాళ్ళనో, మన కులపు వాళ్ళనో, మనకు అనుకూలమైన వాళ్ళనో ప్రేమిస్తాం. ప్రభు అన్నాడు, నీకు అనుకూలమైన వాళ్ళను నువ్వు ప్రేమించడం కాదయ్యా, శత్రువును కూడా ప్రేమించాలి, నీ పొరుగు వాడిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలని ప్రభు చెప్పాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం బాగా తెలిసినా, ఎప్పుడు తెల్లని బట్టలు ధరించినా, దేవాలయాన్ని విడిచిపెట్టుకోకుండా దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసినా, ఎప్పుడూ ఇతరులని విమర్శించటం, ఇతరులను తృణీకరించటం, ఇతరుల్లో ఉన్నటువంటి లోపాలను, ఇతరుల యొక్క బలహీనతలను మాటిమాటికి మాట్లాడటం అది మంచి అలవాటు కాదు. దేవుడు దాన్ని మెచ్చడు, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు, దేవుణ్ణి ఆరాధించాలని మంచి ఉద్దేశంతోనే వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇతను ఎప్పుడు తెల్లని బట్టలు కట్టుకుంటాడు, ధర్మశాస్త్రాన్ని చదువుతాడు, బాగా ప్రార్థన చేస్తాడు, దేవునికి చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. రెండో వాడు సుంకరి, ఏనాడు చర్చికి వెళ్ళినోడు కాదు, అసలు వాక్యం తెలీదు, అసలు ప్రార్థన చేయడం కూడా రాదు. అయితే ఇద్దరు కూడా దేవాలయానికి వెళ్ళారు. మొదట పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిసయ్యుడు నిలబడి, దేవా, మొట్టమొదట ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? పరిసయ్యుడే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులు అంటే ఎవరంటే దొంగలు అన్నాడు. నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలనైనను, ఇదిగో ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. ఈయన దేవాలయంలో నిలబడి ప్రార్థన చేస్తూ అన్నాడు, దేవా, నేను దొంగల వలె లేను, దేవా, నేను వ్యభిచారుల వలె లేను, దేవా, నేను అన్యాయస్తుడి వలె లేను, నేను ఇతర మనుషుల వలన కూడా లేను. ఇంకా చెప్పాలంటే, అదిగో కనబడుతున్నాడే సుంకర్లాగా కూడా నేను
లేను. ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, అలాగే లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని సుదీర్ఘమైన ప్రార్థన, చాలా పొడవుతో కూడిన ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, వారమునకు 2 మారులు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతటిలో నీకు 10వ వంతు చెల్లిస్తూ ఉన్నాను అని తనలో తాను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి చూడండి. ఆయన దొంగల వల్లే లేడు, అన్యాయస్తుల వల్లే లేడు, వ్యభిచారుల వల్లే లేడు, ఇతర మనుషుల వల్లే లేడు, అదిగో ఆ సుంకరి వల్ల కూడా లేడు. ఇంకా అంటున్నాడు, నేను వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తూ ఉన్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు కూడా నీకు ఇస్తున్నాను అని ఈ విధంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా పెద్ద ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడు ఆయనకి ఎటువంటి సమాధానం కూడా ఇవ్వలా. దేవుడు ఆయనకి ఏ విధమైన ప్రత్యుత్తరం ఇవ్వలేదు. ప్రభు అన్నాడు, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన గొప్ప విషయములను సైతం నేను మీకు తెలియచేస్తాను అన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, భూమి మార్పు చెందిన, నడి సముద్రములో పర్వతములు కంపించిన దేవుని కృప మాత్రము మనల్ని విడిచిపెట్టిపోదు. దేవుణ్ణి మనం కలుసుకునే మార్గము ఏదైనా ఉందా అంటే అది ప్రార్థన ద్వారానే. ఎవరైతే నిజముగా దేవునికి ప్రార్థన చేస్తారో అట్టి ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడి దేవుడు వారు అనుగ్రహించిన, దేవుడు వారు కోరుకున్నటువంటి సమస్త ఈవులను కూడా దయచేయుటకు సమర్థుడు. ఇక్కడ 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. మొదటివాడు నిలబడి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఎలా ఉందంటే, దొంగల వలె లేను, వ్యభిచారుల వలె లేను, అన్యాయస్తుల వలె లేను, ఇతర మనుషుల వల్లే లేను, ఆ సుంకరిలాగా లేను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను అన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థనకి ఎటువంటి సమాధానం కూడా దేవుడు ఇవ్వలేదు. ఇంకా పొడిగిస్తూనే ఉన్నాడు. అయితే 2వ వాడైనటువంటి సుంకరి దేవాలయంలోకి రాకోకుండా దూరంగా నిలబడ్డాడంట. చాలామంది రోడ్డు పొడుగున, దారి పొడుగున వెళ్ళేవాళ్ళు చర్చి ముందుకు రాగానే చెప్పులు విడిచి దండం పెట్టుకొని వెళ్తారు. ఏమా చెప్పులు విడిచి, లేకపోతే వెళ్ళేటప్పుడు ఇలా అనుకోని అన్నా కానీ ఏదో ఒకటి దేవుని మీద వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని తెలియచేస్తూ ఉంటారు. మంచిదే. ఇక్కడ సుంకరి దూరముగా నిలుచుండి, అంటే దేవాలయము దగ్గరకు కూడా ఆయన రాలా. ఎందుకు రాలేదంటే, దేవాలయములోనికి రావటానికి కూడా నేను అర్హుడను కాను, నేను పాత్రుడను కాను. దేవాలయంలోనికి రావటానికి కూడా ఆయనకు ధైర్యం చాలక దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దూరంగా నిలబడి, దేవా ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకైనను నాకు ధైర్యము చాలదు, పాపినైనా నన్ను కరుణించుమని రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చాడట. అంటే ఇక్కడ 2 మనుషులు ప్రార్థన చేశారు. మొదటి పరిసైడు ప్రార్థన గురించి చెప్పాను, ఇక్కడ సుంకరి ప్రార్థన గురించి కూడా నేను చెప్పాను. సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఆయన ఇంకనూ దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకైనను ధైర్యం చాలలేదట. దేవాలయంలోనికి రావడానికి ధైర్యం చాలట్లా, ఆకాశం వైపు చూడటానికి కూడా ధైర్యము చాలట్లేదు. రొమ్ము కొట్టుకొనుచు, పాపినైనా నన్ను కరుణించుమని కన్నీళ్లు విడుచుచు, రొమ్ము కొట్టుకొనుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచు ఉండగా, దేవుడంట ఆ యొక్క పరిసైడు ప్రార్థన కంటే కూడా ఈ సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. వినేం చేశాడంటే చూడండి, పరిసైడు కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. చూసారా, పరిసైడు కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు.
పరిసయ్యుడు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు కదా, దశమ భాగం కూడా ఇస్తున్నాడు కదా, ఏ మనుషుల వల్ల కూడా ఆయన లేడు కదా, ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కదా. కానీ దేవుడు ఆయన నీతిమంతుడిగా తీర్చలా. ఎవరిని నీతిమంతుడిగా తీర్చాడు? సుంకరిని నీతిమంతుడిగా తీర్చాడు. ఎందుకు తీర్చాడు నీతిమంతుడి కంటే? ముందు నేను చెప్పాను, తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. భూమి మీద మానవుడు ఏదో ఒక విధమైనటువంటి బలహీనుడే. అనేక విషయాల్లో మనం అందరము బలహీనులమే. మనం బలహీనులమని ముందు మనం గ్రహించాలి. ఇతరులు గ్రహిస్తారు, మనం కూడా గ్రహించాలి. మన లోటుపాట్ల గురించి ఇతరులు మాట్లాడారంటే మనకు ఎక్కడ లేని కోపం వస్తుంది. వచ్చిందా రాదా? వచ్చింది. అయితే మనము ఇతరులు చెప్పకముందే మనం సరి చేసుకోవాలి కదా, మనం సరి చేసుకోవాలి కదా. ఇక్కడ సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, పాపినైనా నన్ను కరుణించమని కన్నీరు విడుచుచు రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చాడు గనక దేవుడు ఆయన్ని కనికరించాడు. చూడండి, చాలామందికి మాకే పాటలు పాడటం బాగవచ్చు, మాకే ప్రసంగాలు చేయడం బాగవచ్చు, మాకే ప్రార్థన చేయటం వచ్చు, మేము ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, మేము ప్రార్థన చేస్తే సూచక క్రియలు జరుగుతాయి, నిజంగా మా ద్వారా అనేక మంది దీవించబడ్డారు, మేము ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి అని చాలామంది చెప్తూ ఉంటారు. నేను కూడా చాలామంది సాక్ష్యాలు వింటూ ఉన్నాను. అర్థమవుతుందా? ఇక్కడ మీరు చూడండి, దేవుని సన్నిధిలో ఎలాంటి ప్రార్థన చేయాలి అంటే కనుక, సుంకరి ఎలాగూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో ఆ విధమైన ప్రార్థన చేస్తే దేవుని యొక్క కనికరాన్ని మనం తప్పకుండా పొందుకుంటాము. చూడండి, పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దొంగల వలె లేను అన్నాడంటే ఆయన దృష్టికి ఆయన మంచోడేనేగా. అన్యాయస్తుల వలె లేను అంటే ఆయన దృష్టికి ఆయన న్యాయవంతుడనేగా. ఇతర మనుషుల వల్లే లేను అంటే అందరికంటే నేనే మంచోడిననేగా. వ్యభిచారి వలె లేను అంటే ఆయన ఏ పాపం చేయలేదనేగా. ఇంకన్నాడు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను అన్నాడు. వాస్తవానికి చెప్పొచ్చా దేవునికి తెలియదు. నువ్వు ఉపవాసం ఉంటున్నావో, 3 పూట్ల దీన్ని పండుకుంటున్నావో దేవునికి తెలీదా? దేవునికి చెప్పాలా? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నానని అందరు చెబుతారు. చాలామంది చేసే చిన్న చిన్న తప్పులు ఏంటంటే, ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి చెప్పడం, పొరపాటు కూడా ఇతరులకు చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట చూడండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారు వల్లే దుఃఖముఖులై ఉండకండి. ముఖం అంట బాధగా పెట్టుకోవద్దంట ఉపవాసం ఉన్నప్పుడు. చాలామంది అన్నం తిని 2 రోజులు అయింది అంటే ఎట్లా ఉంటారు? ఈరోజు అంత అన్నం తినలేదంటే ఎట్లా ఉంటారు? దేవుడు ఏమంటాడంటే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండద్దు. తాము ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనబడవల్లని వారు తమ ముఖమును వికారం చేసుకుంటారు. అలా చేసుకుంటే మీరు ఉపవాసం ఉన్నా మీకు ఎటువంటి ఫలం ప్రయోజనం లేదు. మరి ఉపవాసం చేయించున్నట్లు మనుషులకు కనబడవల్లని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవల్లని నీవు ఉపవాసం చేయము. నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖాన్ని ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. ఉపవాసం చేసేవాళ్ళంట తల స్నానం చేయాలట. తల స్నానం చేసి ఎప్పటికప్పుడు మొహాన్ని శుభ్రంగా కడుక్కోవాలట. ముఖం వికారంగా పెట్టుకొని, ఏందమ్మా అలా ఉండవు, ఏందయ్యా అలా ఉండవు, మా పాస్టర్ గారు 2 రోజులుగా కోటాలు పెడుతున్నాడు, ఉపవాస కోటాలు, అందుకే నీరసం వచ్చింది అని అనకూడదంట. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఉపవాసం ఉన్న సంగతి నీ దేవునికి తప్ప ఇంకొకరికి తెలియకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికి చెప్పకూడదు. ఎందుకు అంటే చెప్తే నువ్వు ఉన్న ఉపయోగం లేదు. ఇక నీవు ఉపవాసం చేయించున్నట్టు దేవునికే కనపడాలి. మనుషులు ఎవరికన్నా చెప్పావా, ఫెయిల్డ్ ఉపవాసం ఫెయిల్డ్ అయిపోయినట్టే. మరి ఏం చేయాలి?
తల స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని ముఖం అప్పటికప్పుడు కడుక్కుంటూ శుభ్రంగా ఉండాలి. అసలు ఉపవాసం ఉంటే మన ముఖం చాలా అందంగా ఉండిద్ది తెలుసా? చాలా అందంగా ఉండిద్ది. ఉపవాసం ఉన్నవాళ్ళ ముఖం చూడండి, కలకలగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క ఆ మహిమ, దేవుని యొక్క ప్రసన్నత వారి ముఖాలను కప్పివేసిద్ది. కాబట్టి మోషే ఉపవాసం ఉన్నప్పుడంట మోషే ముఖాన్ని ఎవరు చూడలేకపోయారంట. అంత ప్రకాశవంతంగా ఉందట మోషే యొక్క ముఖం. అలాగే ఉపవాసం చేసేటప్పుడు మనుషులకు కనబడవాలని కాక నీ దేవునికి మాత్రమే కనబడవాలని నీవు ఉపవాసము చేయాలి. ఇంకేం చేయాలి? నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి, నీ దేవునికి ప్రార్థన చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే అందరు వినాలని గట్టిగా చేస్తూ ఉంటారు ప్రార్థన. వాళ్ళు వినాలి, వీళ్ళు వినాలని. నీవు ప్రార్థన చేసినా దేవుడు వినేటట్టుగా చెయ్యి. మనుషులు వినాలని గోలగోలగా చేయొద్దు. ఉపవాసం చేసేటప్పుడు దేవుడు చూడాలి, ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చూడాలి, కానుక ఇచ్చేటప్పుడు కూడా దేవుడే చూడాలి. మనుషులకు కనపడవాలని మనం వారి ఎదుట ఏం కూడా చేయకూడదు. ఇక్కడ సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకైనను ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే ఆకాశం ఆయనకి సింహాసనము, భూమి ఆయనకి పాదపీఠము. మనం ఎప్పుడైనా సరే మనం తప్పు చేసినప్పుడు డైరెక్ట్గా ముఖం చూడలేము. ఎవరి ముఖాన్ని కూడా ఏమా చూస్తామా? ముఖం అడ్డు పెట్టుకొని మాట్లాడతాం, తలదించుకొని మాట్లాడతాం. డైరెక్ట్ మొహం నా అంక చూడు, నా అంక చూడు, నా అంక చూసి మాట్లాడా అని అంటాం అనుకో, చూడరు, మొహం చూడరు. ఎందుకంటే తప్పు చేసిన వాడు మొహం తప్పిస్తాడు. అలాగే ఇక్కడ సుంకర్ ఏం చేస్తున్నాడంటే ఆకాశం వైపు చూడటానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైనా నన్ను కరుణించమని కేకలు వేసి ఏడ్చాడు. కాబట్టి దేవుడంట ఆ పరిసైడి కంటే ఇతన్ని నీతిమంతుడిగా చేశాడంట. నీతిమంతుడిగా చేశాడు. పరిసైడు ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. ఇంకేం చేశాడు? 10వ వంతు కూడా ఇస్తున్నాడు. ఎన్నో వంతు? ఆ 1000 రూపాయలు సంపాదించుకుంటే 100 రూపాయలు ఇస్తాడు, 1,00,000 సంపాదించుకుంటే 10,000 ఇస్తాడు, 10 లక్షలు సంపాదించుకుంటే 1,00,000 ఇస్తాడు. అంటే లెక్కసారి మనిషి అనమాట. ఇంతే చేయాలి, ఇట్టకే చేయాలి, లెక్కసారి మనిషి. చూడండి, తల్లిదండ్రులను ప్రేమించే విషయంలో లెక్కలు వేసుకుంటామా? భార్య పిల్లల్ని ప్రేమించే విషయంలో లెక్కలు వేసుకుంటామా? మన పిల్లల్ని ప్రేమించే విషయంలో లెక్కలు వేసుకుంటామా? అరే నీకు రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, ఇబ్బంది వచ్చినా నేను నీకు ఇంతే ఖర్చు పెడతా, ఇంతకు మించి నేను ఖర్చు పెట్టనంటే అట్ట ఏమా? ఇప్పుడు రోగం వచ్చింది, జ్వరం వచ్చింది, బాధ వచ్చింది, ఎప్పటిదాకా చూపించాలి అన్న? నేను ఇదిగో ఒక్కసారి 2 సార్లే చూపిస్తాను నీకు, 3వసారి నేను చూపిను, నువ్వు సస్తే చావు, బతికితే బతుకుతా అంటే బాగుండిద్దా? ఆ రోగం తగ్గిందాకా చూపిస్తాం కదా. ఈయన అన్నాడు నేను 10వ వంతు ఇస్తాను. 10 వంతు ఇస్తాడంట, కానీ ఇక మిగిలింది ఏం చేయడు. ఇక ఆయన మిగిలినవి చేయడు. 10వ వంతు ఇస్తాను, ఉపవాసం ఉంటున్నాను, ఇంకెంతకంటే ఏం కావాలి అంటే దాని అర్థం ఆ పరిసైడు దేవుని దగ్గర నేను గొప్పవాడిని, నీతిమంతుడిని అని చెబుతున్నాడు, దేవునికి చెబుతున్నాడు. అర్థం చేసుకోండి. ఉపవాసం ఉంటున్నానని చెబుతున్నాడు, కానికిస్తున్నానని చెబుతున్నాడు, అందరిలాగా లేను అంటున్నాడు, నేనే మంచివాడిని, నేనే నీతిమంతుడిని, నేనే పరిశుద్ధుడిని దేవునికి చెబుతున్నాడు. ఆయన నీతి ఎంతో, ఆయన పరిశుద్ధత ఎంతో, ఆయన భక్తి ఎంతో దేవునికి తెలీదా? తెలుసు. కానీ అతని కంటే కూడా సుంకర్ని దేవుడు ఎందుకు నీతిమంతుడిగా చేశాడో తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఆయన చేసిన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన ప్రార్థనలో ఇతరులని ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయలే, ఇతరులను విమర్శించలా. తన గురించి తను దేవునికి చెప్పాడు, తన పరిస్థితి తను దేవునికి తెలియచేశాడు, తన బలహీనత దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చాడు. అంతేకాని నేను వాళ్ళలాగలేను, వీళ్ళలాగలేను, వారిలాగలేను, వీరిలాగలేను అసలు వాళ్ళతో ఎందుకు నీకు? సుంకరి ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? ఆయన దిక్కులు చూట్ల ఆయన చూసుకుంటున్నాడు, ఆయన హృదయాన్ని ఆయన చూసుకుంటున్నాడు. మనం అద్దం ముందు నిలబడినప్పుడు మనలో ఉన్నటువంటి లోపం మనకు కనబడినప్పుడు ఆ లోపాన్ని సరి చేసుకుంటామా, సరి చేసుకోకుండా వెళ్తామా? సరి చేసుకుంటాం. అంతేగాని అలా వెళ్ళాం. తల చెదిరిపోయింది అనుకో తల దూకుంటాం కదా, ముఖం బాగాలేదనుకో సరి చేసుకుంటాం కదా. అలాగే అద్దం ముందు ఉన్నప్పుడు మన లోపాలన్నింటిని మనం ఎలాగైతే సరి చేసుకుంటామో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా మన బలహీనతలన్నింటిని మనము సరి చేసుకుంటూ రావాలి. ఇప్పుడు పరిసయుడు సరి చేసుకున్నాడా, సరి చేసుకోలేదా?
సరి చేసుకోవాలి. ఇంకా అలాంటి వాళ్ళు మాకన్నీ తెలుసు అనేవాడికి ఏం చెప్పలేము. ఇంకా వినరు కూడా అండు, చెప్పినా వినరు. ఇంకా అండు మాకన్నీ తెలుసు అనేవాడు వినడు. పరిసయుడు అన్నీ తెలుసు అనుకున్నాడు, చివరికి అతను దేవుడి నీతిమంతుడిగా చేయలే. ఎవరిని చేశాడు? సుంకర్ని దేవుడు నీతిమంతుడిగా చేశాడంట. అతడు సంతోషంతో, ఆనందంతో, సమాధానంతో తన ఇంటికి తిరిగి వెళ్ళాడట. కాబట్టి దేవుడికి నువ్వు ఇచ్చే దశమ భాగం కాదు, వెండి బంగారాలు కాదు, నువ్వు ఉపవాసాలు ఉంటున్నా నేను అలా ఉండడం అని కాదు. అసలు నీ స్థితి దేవునికి నువ్వు చెప్పాలి. నీ బలహీనత నువ్వు దేవునికి చెప్పాలి. అలా నువ్వు చెప్పగలిగితే, అలా నీ పాపాలు నువ్వు ఒప్పుకోగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏమనుందంటే, మనము పాపము చేయలేదని మనం చెప్పుకునే నేళ్ళ మనల్ని మనమే మోసగించుకుందాము. దేవుని వాక్యం మనలో ఉండదట. మనం ఏ పాపం చేయలేదని మనం చెప్పుకుంటే వారిని వీరిని కాదు, మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. అన్ని విషయాల్లో నిన్ను నువ్వు సమర్థించుకోవద్దు, సరి చేసుకో. సరి చేసుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చనిపోయినాక సరి చేసుకోలేం, బ్రతికుండగానే సరి చేసుకోవాలి. దేవుడు రాకడకు ముందే నిన్ను నువ్వు సరి చేసుకుంటూ ఉండాలి. పరిసయుడు ఎన్నో సంవత్సరాలుగా భక్తి చేశాడు, కానీ ఆయన జీవితం సరి చేయబడలా. శంకరు ఎప్పుడే వచ్చాడు, పశ్చాత్తాప హృదయంతో కన్యళ్లతో దేవునికి ప్రార్థన చేశాడు, నీతిమంతుడిగా మారిపోయాడు. నీ నోటి మాటలను బట్టే నువ్వు పాపాత్ముడు అని పరిగణించబడతావు. నీ నోటి మాటలను బట్టే నువ్వు నీతిమంతుడు అని పరిగణించబడతావు. నువ్వు మాట్లాడే ప్రతి మాట నువ్వు ఎలా మాట్లాడుతున్నావో ఆలోచించుకోవాలి. నువ్వు ఉపవాసం చేస్తే దేవునికి కనబడాలి, నువ్వు కానికిస్తే దేవునికి కనబడాలి, నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి కనబడాలి. మనుషులకు కనబడాలని ఏది చేయొద్దు. మనుషులకు కనబడాలని నువ్వు చేస్తే ప్రతిఫలము దేవుడు నీకు తప్పకుండా ఇవ్వడు. దేవుడి కోసం నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తే, హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే, ఖచ్చితంగా నీ పాపాలు ఒప్పుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తే ప్రభు కనికరం చూపెడతాడు. ఒకడు అగ్నిని తన ఒడిలో దాచిపెట్టుకుంటే, నుప్పునంట ఒళ్ళో దాచిపెట్టుకున్నాడంట. ఒకడు అగ్నిని తన ఒళ్ళో దాచిపెట్టుకున్నాడట, వాని వస్త్రం కాలదా? ఒకడు నుప్పుల మీద నడిచినట్ల వాని పాదము కమలకుండునా? నుప్పుల మీద నడిస్తే పాదాలు కాలవా? నుప్పులు ఒళ్ళో పెట్టుకుంటే ఓడి కాలదా? వస్త్రం కాలదా? అలాగే పాపాన్ని దాచిపెట్టుకుంటే నిన్ను నువ్వు తగలబడతావు. పాపం నిన్ను తగలబెట్టిద్ది, పూర్తిగా తగలబెట్టిద్ది. పాపం సరదాగా ఉంటుంది, పాపం చేయటానికి బాగానే ఉంటుంది, దాని పర్యావసానం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకని దేవుడు అంటున్నాడు, తప్పిదమ్ములు దాచివాడు వరిదెలడు, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరాన్ని పొందుతారు. దేవాలయానికి వెళ్ళారు, దేవాలయానికి వెళ్ళి పరిసయుడు ప్రార్థనలో ఏమాత్రము తగ్గింపు లేదు, పశ్చాత్తాపం లేదు, నేనే నీతిమంతుడిగా అని అనుకొని ప్రార్థన చేస్తున్నాడు. శంకరైతే పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, ఆకాశం వైపు కన్నులెత్తి చూడలేకపోయాడు. కనీసం దేవాలయానికి కూడా దూరంగా నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతని కంటే ఇతను నీతిమంతుడిగా మార్చాడు. కాలము బహు కొంచెంగా ఉంది, సమయం బహు కొంచెంగా ఉంది. యేసయ్య భూమి మీదకి రాబోతున్నాడు, సంఘం ఎత్తబడాలి. మనమంతా కూడా యేసు ప్రభుతో పాటు ఎత్తబడాలంటే మనకు సరైనటువంటి సిద్ధపాటు భూమి మీదే మనం బ్రతికుండంగానే కలిగి ఉండాలి. సమయం లేదు కాబట్టి ఎప్పుడు ఇతరులు విమర్శించడం మానేయండి. ఇతరులను విమర్శించడం, ఇతరుల తప్పులు ఎతకటం అది మంచి అలవాటు కాదు, వదిలేయండి. ప్రభు అన్నాడు, తీర్పు తీర్చు మనుషుడా, నువ్వెవడువైనను నిరత్తరుడు అయి ఉన్నావు. ఇతరులకు నువ్వు ఏ తీర్పు తీరుస్తావో అదే తీర్పు దేవుడు నీకు తీరుస్తాడు. నీవు కొలిచిన కొలత చొప్పునే దేవుడు నీకు కొలుస్తాడు. ఇతరులకు నువ్వు ఎటువంటి తీర్పు తీరుస్తావో అదే తీర్పు దేవుడు నీకు తీరుస్తాడు. దావీదు ఒకరోజు తీర్పు తీరుస్తున్నాడు పాపం చేసి. నాతానేలు చెప్పాడు, ఆ మనుషుడు నీవే అన్నాడు. ఆ మనుషుడు నువ్వే, ఆ పాపాత్ముడు నువ్వే అని చెప్పినప్పుడు దావీదు సింహాసనాన్ని దిగొచ్చి పశ్చాత్తాప హృదయంతో కన్నుల నుండి కన్నీరు జార విడుస్తూ ఉన్నాడు. తను పండుకున్న పరుపు కూడా తేలిపోయిందంట ఆయన చేసిన పాపానికి. అంతగా పశ్చాత్తాపడుతూ వచ్చాడట. కనుకనే దేవుని యొక్క కనికరాన్ని పొందాడు. తను చేసిన పాపం నిమిత్తం పరిహారము నొందాడు, ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. పాపానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం మనం చేసుకోలేము. కానీ నీకు బదులుగా, నాకు బదులుగా, మనందరికీ బదులుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలవరి శిలువ మీద
తన్ను తాను అప్పగించుకొని తన ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు ప్రభు వారికి కార్చాడు, తన ప్రాణం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన పాపమును మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుంచి మనం విడిపించి మనం పవిత్రులుగా చేస్తాడు. శంకరుని పవిత్రుడిగా చేయలేదా దేవుడు? శంకరుని పవిత్రుడిగా చేయలేదా? అలాగే మనల్ని కూడా దేవుడు పవిత్రులుగా చేసి నిత్య రాజ్యం కొరకు, నిత్య జీవం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.